అందరికీ వందనాలండి. ఈరోజు మనం మన భారతదేశంలో స్త్రీల గురించి మనం మాట్లాడుకుందాం. స్త్రీ భారతదేశానికి, కుటుంబానికి, ఆ యొక్క వ్యవస్థకి వెన్నెముక లాంటిది. అది ఏ విధంగానో మనం కొన్ని విషయాలు మనం ఈ రోజున చెప్పుకుందాం. అందులో ఒకటి సామెతల గ్రంథం 31వ సామెత, అలాగే 10వ వచనం. సామెతల గ్రంథం 31 అధ్యాయము 10వ వచనం ఇలాగున్నది: గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు, గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది అని ఇతను అంటున్నాడు. అంటే మిగతా అందరూ గుణవతైన భార్య కాదా అని అనుకోవచ్చు. కానీ అలా నేను అంటలేదు, అలా మనం చెప్పట్లేదు కూడా. సో ప్రతి వ్యక్తిలో నెగిటివ్ పాజిటివ్ 2 షేడ్స్ ఉంటాయి. అది కామన్, మన అందరికీ గ్రహించిన విషయం. అది ఈ నెగిటివ్ అండ్ పాజిటివ్ షేడ్స్ ఎప్పుడు బయటకు వస్తాయి? ఆ యొక్క వ్యక్తిత్వ యొక్క లక్షణాలను బట్టి, ఆ వ్యక్తి ప్రవర్తించే విధానాన్ని బట్టి అవి బయటకు వస్తాయి. అవి ఎప్పుడు బయటకు వస్తాయి అంటే, ఆ వ్యక్తిలో కోపము, ఆవేశము, ప్రేమ, జాలి, కరుణ, దయ, జ్ఞానము, బాధ్యత, క్రమశిక్షణ ఇలాంటి సందర్భంలో బయటకు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం నెగిటివ్ వేసిన మాట్లాడుకుంటున్నాం. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది. ప్రతి ఒక్క కుటుంబానికి స్త్రీ చాలా ప్రధాన పాత్ర. స్త్రీ యొక్క పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే ఆ కుటుంబంలో ఆ యొక్క స్త్రీ రావాలంటే తన కుటుంబాన్ని వదిలిపెట్టి కొత్త కుటుంబానికి రావాలి. ఒక విధంగా ఒక లోకం నుంచి మరొక కొత్త లోకానికి వెళ్ళినట్టే. ఎందుకంటే అక్కడ ఉన్న ఆహారపు అలవాట్లు, వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏమికన్నీ కొత్తగా ఉంటాయి. కాబట్టికి అవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే, ఈమె యొక్క ప్రవర్తన వల్ల వారి అందరికీ తెలుస్తాయి. మరి ఆ కుటుంబంలో అందరూ మంచివారా అంటే కాకపోవచ్చు, ఉండొచ్చు. సమాజంలో అందరూ మంచివారా? మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఒక వ్యవస్థలో ఒక పర్టికులర్ ఒక ఆఫీసులో అందరూ మంచివారు ఉంటారా? ఉండొచ్చు, లేకపోవచ్చు. కాబట్టికి ఈ అంతా ఎందుకు ఇలా చెబుతున్నాం అంటే, గుణవతైన భార్య దొరకటం అంటే, ఆ గుణవతి భార్య దొరకటం వల్ల ఆ కుటుంబం గొప్పగా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఎందుకు అలా జరుగుతుంది అనేది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, బైబిల్లో 11వ వచనము, అది సామెతల గ్రంథము 31 అధ్యాయం 11వ వచనం ఇలాగున్నది: ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు అని ఉంది. ఆమె నమ్మకం ఉంచాలంటే ఆమె ప్రవర్తన తెలియాలి, ఆమె గుణవతే ఉండాలి. కాబట్టి ఈ రోజుల్లో స్త్రీలు కష్టపడి పనిచేస్తున్నారు. అనేక వ్యవస్థలు వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాల్లో, వ్యాపారంలో, సెల్ఫ్ ఎంప్లాయీగా, కూలినాలు పని చేసే విషయంలో, వ్యవసాయం చేసే విషయంలో. సో స్వచ్ఛందంగా వాళ్ళు అనేకమైనటువంటి దాంట్లో ముందంజ ఉన్నారు. నేను చాలా గర్విస్తున్నాను, ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఈ భారతదేశానికి వ్యవసాయదారుడికి ఎలాంటి వెన్నెముకో, ఈ భారతదేశానికి ప్రతి కుటుంబానికి స్త్రీ అలా వెన్నెముక లాంటిది. కాబట్టి ఆమె చేతుల మీద మొత్తం నడిచే విధంగా ఆమె చెయ్యగలదు. అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేసేటువంటి ఆలోచన ఆమెకు ఉంటుంది. భర్త రాజు అయితే స్త్రీ మంత్రి పాత్ర పోషించాలి. భర్త ఆర్థిక మంత్రి అయితే దాన్ని ఖర్చు పెట్టే విధంగా స్త్రీ ఉండాలి. చాలా చక్కగా ప్లాన్ ప్రకారంగా కుటుంబాన్ని డెవలప్ అయ్యే విధంగా. అందుకనే చెప్పేసి గుణవతైన భార్య దొరకడం చాలా అరుదు అంటున్నాడు. సో మరి ఉన్నవాళ్ళు కాదా అంటే, కాకపోవచ్చు, ఉండొచ్చు. కానీ వాళ్ళ యొక్క కుటుంబాన్ని వాళ్ళు చక్కబెట్టుకునే జ్ఞానం వాళ్ళకు ఉండాలని దేవుడు అంటాడు. ఇవన్నీ ఎలా వస్తాయి అంటే, దేవుడి వల్ల వస్తాయి. ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉన్న వెళ్ళ వాడు దేవుణ్ణి అడగవలెను. అతను విశ్వాసంతో అడుగువాడికి దేవుడు జ్ఞానం సమృద్ధిగా ఇచ్చును. కాబట్టి మానవ మేధస్సు జ్ఞానం కొంతవరకే పరిమితం. అదే విధంగా దేవుడి జ్ఞానం అపరిమితం. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ దేవుణ్ణి జ్ఞానాన్ని అడగాలి. ఏ విధమైన జ్ఞానం అంటే, నా కుటుంబాన్ని ఏ విధంగా నేను ముందుకు తీసుకుపోవాలి, నా కుటుంబాన్ని ఏ విధంగా ఆశీర్వాదకరంగా నేను ముందుకు తీసుకెళ్ళాలి అనే విధంగా ప్రతి స్త్రీ కూడా దేవుణ్ణి జ్ఞానాన్ని అడగాలి. అదే రీతిగా కుటుంబంలో
వారి యొక్క వ్యక్తిత్వాలు అన్నీ గమనించి ఎవరికి ఏది ఇష్టమో, ఎలా ప్రవర్తించాలో, ఎలా చేయాలో అనేది స్త్రీలకు తెలుసు. భర్తకి బాధ ఉంది, వచ్చి స్త్రీకి చెప్పుకోవాలి, అంటే తన భార్యకి చెప్పుకోవాలి. ఆమె అతను ధైర్యపరుస్తుంది, అతనికి ఆలోచన జ్ఞానం ఆమె నేర్పించింది. కాబట్టి స్త్రీ యొక్క పాత్ర బైబిల్లో చాలా గొప్పది. దేవుడు చాలా గొప్ప విషయం ఇచ్చాడు. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి. అదే అధ్యాయంలో 12వ వచనం, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చెయ్యదు. గుణవతి అయిన భార్య భర్త యొక్క కుటుంబానికి, భర్తకి మేలు చేస్తుందట, కీడు చేయదని చెప్పేసి దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది. కాబట్టి ఈ సమాజంలో చాలా మంది స్త్రీలు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, లాయర్లు, సైంటిస్టులు, ఎంతో మంది మేధావులు ఉన్నారు. చాలా చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. 33% లేడీస్ చాలా విషయాలలో కోటా ఉంది ప్రభుత్వానికి. ఓట్లు వచ్చినప్పుడు వాళ్ళ సంఖ్య అధికం. స్త్రీల ఓట్లు వేస్తేనే ఎక్కువ మంది గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో స్త్రీలు ముందున్నారు. కాకపోతే గుణవతమైన వాళ్ళు ఉండాలి, బుద్ధిమంతులు ఉండాలి, జ్ఞానం కలిగిన స్త్రీలు ఉండాలి. ఈ సమాజానికి చాలా అవసరం. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. జ్ఞానవంతురాలు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అదే రీతిగా మనం చూసుకున్నట్టయితే సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం మనం చూసుకున్నట్టయితే 17వ వచనం, దయగలవాడు తనకే మేలు చేసుకొను, క్రూరుడు తన శరీరముకు బాధ తెచ్చుకొను. భార్యాభర్తల మధ్య బంధం దయా, ప్రేమ, అనురాగం మధ్య కలిగి ఉండాలి. ఆ కుటుంబం అలా ఉంటేనే వర్ధిల్లతి, గొప్ప స్థితిలో ఆ కుటుంబం ఉంటుందని చెప్పేసి దేవుడు వాక్యం ఇలా సెలవిస్తుంది. అదే రీతిగా 20వ వచనం మనం చెప్పుకున్నట్టయితే, మూర్ఖ చిత్తులు యెహోవాకు ఏయులు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టలు. మూర్ఖంగా ప్రవర్తించకూడదంటారు. కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ మూర్ఖంగా ఎవరు ప్రవర్తించకూడదు. యథార్థంగా ప్రవర్తించే విధంగా స్త్రీలు ఉండాలి. కేవలం స్త్రీల గురించే చెప్తుండో పురుషుల గురించి నేను చెప్పడా అనుకోవద్దు. 2వ పార్ట్లో పార్ట్ 2లో నేను పురుషుల గురించి కూడా మాట్లాడతాను. ఇంతవరకు నా వల్ల అయినంత వరకు ఆ స్త్రీలు సమాజానికి, కుటుంబానికి వెన్నెముక లాంటి వాళ్ళు. వాళ్ళు జ్ఞానం కలిగి, దయ కలిగి, మంచి మనసు కలిగి, వాళ్ళు ఆలోచన సంపత్తి పెంచుకొని, జ్ఞానం దేవుడి నుంచి అడిగా కుటుంబాన్ని సరిదిద్దుకునే క్యాపబిలిటీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టికే దేవుడు ఈ మాటలు చెబుతున్నాడు. కాబట్టి అర్థం చేసుకొని పాజిటివ్గా ఈ సమాజానికి, కుటుంబానికి గుణవతి అయిన స్త్రీ ఉండాలి, జ్ఞానవంతురాలు ఉండాలి, ధైర్యం కలిగిన స్త్రీ ఉండాలి, రుద్రమాదేవిలాగా పోరాట పటిమ కలిగి ఉండాలి, మదర్ తెరీసా లాగా దయ కలిగి ఉండాలి. కాబట్టి సహాయం చేసే గుణం ఉండాలి, సేవ చేసే గుణం ఉండాలి. ఇవన్నీ కూడా ఓపిక, సహనం కలిగి ఉన్నటువంటి స్త్రీ కావాలని చెప్పేసి దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా కలిగి ఉన్నట్టయితే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, అందరికీ మేలు కలుగుతుంది. ఇటు వాక్యం దేవుడు మన జీవితంలో ఫలింపచేయును గాక. ఆమేన్.